ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు. ట్రంప్ ప్రస్తుతానికి హతమార్చాం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు. తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డీగో గార్సియాలో ఇప్పటికీ అమెరికా B2 స్టెల్త్ బాంబర్లు. పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయిల్కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను. టెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయాలని శ్వేత సౌధం వర్గాలను ఆదేశించారు. సుప్రీం లీడర్గా చెప్పుకుంటున్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు. ఆయనను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం మాకు చాలా సులువు. కానీ అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారు. ఆయన్ను మేము చంపాం కానీ ప్రస్తుతానికి అని ఈ రకంగా ఇక మరి ట్రంప్ మొత్తానికి ఇక మరి తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు ఇప్పుడు ఇరాను ఇజ్రాయిల్ యుద్ధం మీద ఇప్పుడు ఈయన మోపైండు. ఇక మరి పాకిస్తాన్ భారత్ కనుక యుద్ధం జరుగుతుంటే ఇక మరి మోడీకి ఫోన్ చేసి నేను యుద్ధం ఆపినా అని ఎదురైన మీడియా వాళ్ళు చెప్పుకుండు ఈ సుధపూస. ఇప్పుడు ఆయన దేశంలో వాళ్ళ జనాలే తిప్పటాడు అక్కడికి వచ్చింది కథ. సరే, కొత్త రైతులకు భరోసా. జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలకు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ. ఇక ఇంతింత ఇప్పుడు 3 ఎకరాల దాకా రైతు భరోసా జమ అయిందట. మొత్తానికి సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలనేది కంకణం కట్టుకుంది సర్కారు. మొత్తానికి కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5న కటాఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈ నెల 5లోపు క్రయ విక్రయాలు మ్యూటేషన్ జరిగి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను ఈ రకంగా మొత్తానికి ప్రతి ఎకరానికి సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తున్నాం అని మరి సర్కారు చెప్తుంది. ఇప్పటికే 3 ఎకరాల దాకా పడ్డదాట. కానీ అసలు మొత్తం మరి మునుపటి పశలు ఏమాయన కాడికి కొన్ని రైతు సంఘాలు మరి ప్రశ్నిస్తూ ఉన్నాయి. చూడాలి మరి. ఎందుకంటే 2 గార్లు అయ్యి మాకు రాలేదు రైతు భరోసా, అది 2-3 ఎకరాల వరకే సరిపెట్టుకుర్రు. మరి సాగు చేసే ప్రతి ఎకరానికి ఇస్తామన్న వాళ్ళు మరి కొన్నిటికి ఇవ్వలేదు అనేది కూడా గుర్తు చేస్తుర్రు. ఇక మరి దాని మీద మరి సర్కారు ఏమంటుందో ఏం కాదో కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ వానాకాలం పెట్టుబడి మాత్రం ప్రతి ఎకరానికి సాగు చేసే ప్రతి ఎకరానికి మేము రైతు భరోసా జమ చేస్తాం అనేది సర్కారు చెప్తుంది. ఇప్పటికే 3 ఎకరాల వరకు జమ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకేముంది హాయివన్న వార్త. ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న 30,000 మంది పేర్ల తొలగింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండకపోవచ్చు. CEO ఇది ఎల్లాక మనం చెప్పుకున్నాం ముచ్చటే.
అగో మళ్ళీ వచ్చారు ఇలా బుద్ధిగాళ్ళు. ఏసీబీకి చిక్కిన 3 అధికారులు. బిల్లుల క్లియరెన్స్కు లంచాలు తీసుకుంటుండగా పట్టివేత. కాప్రా కరీంనగర్లో ఘటనలు. లంచం తీసుకుంటూ పలువురు అధికారులు మంగళవారం ఏసీబీకి చిక్కారు. జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్లో కాంట్రాక్టర్ సిహెచ్ రామ్రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి తనకు రావాల్సిన 2.50 లక్షల పెండింగ్ బిల్లు కోసం అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూప 1.50 లక్షలు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ బతిమాలగా 1.20 లక్షలకు ఓకే చెప్పారు. అనంతరం రామరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ నుంచి ఆ నగదు తీసుకుంటున్న ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఘటనలో కరీంనగర్ చెందిన రాజు పంచాయతీరాజ్ శాఖలో కొన్నేళ్లుగా తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు 30,000 చొప్పున 6 నెలల బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లు క్లియరెన్స్ కోసం 8,000 ఇవ్వాలని రాజును జడ్పీ కార్యాలయంలో ఏఈ శరత్ డిమాండ్ చేశారు. దీంతో రాజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 8,000 సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ద్వారా శరత్ తీసుకుంటుండగా అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. అబ్బా 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 రోజు ఇప్పుడు గాఢ జరిగింది. గాఢ ఏసీబీ వాళ్లకు ఈ తిమింగలం చిక్కింది. గాఢ పలాని కాడ ఏసీబీ వాళ్ళ కంట్లో వీళ్ళు పడ్డరు. పలానా కాడ ఏసీబీ వాళ్ళని పట్టుబట్టిర్రు. పలానా కాడ అధికారులు ఏసీబీ వాళ్ళతో పట్టుబడ్డరు. ఈ రకంగా రోజు టీవీలల్లో పేపర్లల్లో సోషల్ మీడియాలలో మోత మోగుతున్నా కానీ మరి అదేందిరా అంటే అందులోనే అదక తిన్నట్టు ఈ రకంగా తయారయ్యారు వీళ్ళు కొంతమంది అధికారులు. ఏమన్నా అందం సందం ఉందా వీళ్ళ ముచ్చట? అయ్యో రామచంద్ర, ఓరికి బుద్ధి చెప్పే అధికారులు వాళ్ళే గడ్డి తింటారు. పొడుగు నుంచి పొడుగు దాకా గాడ గట్లాయే గీడ గట్లాయే బామో రేపు పుసుక్కున నేను తీసుకుంటే నా పని ఏమవుతుందో అన్న సోయి కూడా మర్చిపోయి పశ్చకు ఏమో తిన్నారన్నట్టుగా పశాశకు ఈ రకంగా గింత కకృతి పడి గిట్ల తయారయ్యారు అధికారులు. నేను లంచం అడుగుతున్నా కానీ మరి ఇటు నిజంగానే ఏసీ వాళ్ళకి ఇటు పట్టిస్తున్నా ఏంది ఏం కథ అన్న పరిమెరక కూడా లేకుండా గంత దిగజాడు స్థాయికి ఇది వీళ్ళు మరి ఉన్నారంటే మరి ఆ స్థాయికి పోయిరంటే మరి వీళ్ళని ఏమని తిట్టాలనో ఏమని పొగడాలనో ఏమని అసలు ఏమనాలనో కూడా అర్థమవుతలేదు. రామచంద్ర తిట్టి 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 మన నోరే కాయగాస్తట్టుంది. కానీ ఈ సర్కారు అధికారులు కొంతమంది మరి లంచగొండి అధికారులు మాత్రం మారినట్టు. ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం. ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు. తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు. ఈనాడు ముఖాముఖిలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ హమ్మద్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని మాజీ దౌత్యవేత్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు తల్మీజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుందని, ఇది ఆందోళనకరమని అన్నారు. 1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన తల్మీజ్ సౌదీ అరేబియా, ఓమన్, యుఏఈలకు అంబాసిడర్గా పనిచేశారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అదనపు కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఈయన అనేక పుస్తకాలు రాశారు. 2022లో బెస్ట్ ఏషియా హెట్ వార్ పేరుతో పుస్తకం వెలువరించారు. ప్రస్తుతం ఓవర్సీస్ రీసెర్చ్ ఫౌండేషన్లో విజిటింగ్ డిస్టింగ్విష్డ్ ఫెలోగా పనిచేస్తున్న తల్మీజ్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పర్యవసానాలను ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్ ప్రమాదకరంగా ఇంధన కేంద్రాలపైకి విస్తరించింది. ఇరాన్ తన క్షిపణులతో ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇరాన్కు ఇంత సామర్థ్యం ఉందని చాలామంది ఊహించలేదు. కానీ 4 రాత్రులు ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాలపై మిస్సైల్స్తో దాడులు చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్కు జరిగిన నష్టం ఎక్కువే అయినా ఆ దేశం చాలా విషయాలు దాచిపెడుతుంది. నా అంచనా ప్రకారము పరిస్థితి చేదాటకుండా చూసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇదే. కానీ అమెరికా ఇరాన్ మధ్య మస్కట్లో చర్చలకు 2 రోజుల ముందు నెతన్యాహు దాడులకు దిగారు. అక్కడ ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ప్రభావం తమ మీద పడుతుందనే ఆందోళనతో ఇజ్రాయిల్ దాడులకు దిగినట్లుగా కనిపిస్తుంది. ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ దీర్ఘకాలంలో అంతర్జాతీయంగా చాలా ప్రమాదకరం. కాబట్టి అత్యవసరంగా యుద్ధాన్ని విరమించాలి. ఇక యుద్ధం చేస్తే ఖచ్చితంగా నష్టమే. యుద్ధం వల్ల నష్టమే అనేది కూడా మరి అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ యుద్ధంతో ఇక మరి ఇప్పటికే బంగారం ధర కొండెక్కి కూర్చుందంటే ఇంకా పోయి ఆడ కూర్చుంటుందో. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అంటే ఇంకెంత పెరిగిపోతాయో ఏం కథో. ఇక ఈ యుద్ధం చదవకుండా ఈ యుద్ధాల వల్ల ఆ కథ కూడా కమ్మే కాడికి వస్తుంది. ఇక మరి అది ఎట్టేటి సంగతో ఏం కథో. మొత్తానికి బాంబుల వర్షం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్. ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి. టెహరాన్లో భయానక పరిస్థితులు. నగరాన్ని వీడుతున్న జనం. G7 నుంచి అర్ధంతరంగా వచ్చేసిన ట్రంప్. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం. ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు. మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు. సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు. చూస్తున్నారులా ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయిల్లోని హెర్జిలియాలో అలుముకున్న పొగ. ఏమప్పో ఈ యుద్ధం చదవకుండా ఈ యుద్ధంతో ఇంకా ఎంత కథ నడుస్తుందో, ఇంకా ఎన్ని ప్రాణాలు ఇదైతాయో. ఇంకేముంది మన వార్త ఏముంది ఇంకా. ఇదేంది మీ అంతర్గత